హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. డి కామేశ్వరి గారు రచించిన అసమర్థుడు అనే చక్కని కథను వినేద్దామండి. సుబ్బారావు రేపు చచ్చిపోవడానికి గట్టిగా నిశ్చయించాడు. రేపటితో ఇంక తను ఈ భూమి మీద ఉండకూడదని తీవ్రంగా ఆలోచించి నిశ్చయం చేశాడు. చచ్చిపోవాలి, చచ్చిపోవాలి అనుకుంటూనే 30 ఏళ్లు బ్రతికాడు సుబ్బారావు. చావంటే ఏమిటో తెలిసింది మొదలు చచ్చిపోవాలనుకుంటూనే ఉన్నాడు. అనుకుంటేనే రోజులు గడిపేశాడు. ఈ మారు అలాంటి అనుకోవడం కాదు, నిజంగానే అనుకున్నాడు, గట్టిగానే అనుకున్నాడు. చావాలి, చచ్చిపోయి కనీసం తనకి చావడం అన్నా చేతవచ్చని నిరూపించాలి. చచ్చి సాధించాలి, చచ్చి పగ తీర్చుకోవాలి. ఎవరి మీద? అందరి మీద, ఈ ప్రపంచం మీద, ఈ మనుష్యులందరి మీద, ముఖ్యంగా ఆ రాక్షసి, అదే ఆ పెళ్ళవనబడే ఆ మహంకాళి, ఆ అమ్మవారు, ఆ శూర్పణక, ఆ భూతం, ఆ దెయ్యాన్ని కుళ్ళి కుళ్ళి ఏడ్చేట్టు చేయాలి. తను చచ్చి దానిని వెదవముండని చేసి మూల కూర్చోబెట్టాలి. అప్పుడు కానీ బుద్ధి రాదు దానికి. తన విలువ, తన ప్రయోజకత్వం అప్పుడు కానీ తెలిసిరాదు. కూతురు మొండమోపై కూర్చుంటే తనని ఇన్ని బాధలు పెట్టిన వాళ్ళు, తను ఏడుస్తుంటే నవ్విన వాళ్ళు, తనని ఏడిపించిన వాళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడ్చేట్టు చావాలి, చావాలి. సుబ్బారావులో పగరాజుకోసాగింది. చచ్చిపోవాలి, కానీ ఎలా? చావడానికి ఇంత ఆలోచన ఏమిటి? చావాలంటే ఎన్ని మార్గాలు లేవు. విషం తినొచ్చు, ఉరేసుకోవచ్చు, నూతులోనో చెరువులోనో పడొచ్చు, ఏ రైలు కుందో బుర్ర పెట్టొచ్చు. అన్నిటికంటే విషం తిని చావడం సులువు. హాయిగా దర్జాగా మంచం మీద పడుకుని చావచ్చు. కానీ తాను చనిపోయే ముందు నలుగురికి తెలియాలి. చచ్చిపోతుంటే వాళ్ళ మొహాలు ఎలా ఉంటాయో చూసి ఆనందించాలి. అందరికీ తన ప్రయోజకత్వం చూసి వాళ్ళని ఏడిపించి పగ తీర్చుకుని మరీ చావాలి. రాత్రి అయితే ఎవరూ చూడడానికి అవకాశం ఉండకపోవచ్చు. అంచేత తీరుబడిగా లేచి ఉదయం కాఫీలో విషం కలిపి తాగడానికి నిశ్చయించాడు సుబ్బారావు. విషం తెచ్చుకుని సాయంత్రమే జాగ్రత్త చేసుకుంటాడు. ఇంకా ఆచరణలో పెట్టడమే ఆలస్యం. తన విలువ అందరూ గుర్తించే రోజు వస్తుంది, రాబోతుంది. లేకపోతే తనని అందరూ ఇంత హీనంగా చూస్తారా? తెల్లవారింది మొదలు ప్రతి విధవ హేళన చేసి ఓ చవట దద్దమ్మగా జమకట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడతారా? ఊళ్ళో వాళ్ళు బుద్ధిగడ్డి తింటే ఇంట్లో వాళ్ళు, కన్న తల్లి తండ్రి, కట్టుకున్న భార్య, పిల్లనిచ్చిన అత్తమామలు, ఆఖరికి బుడ్డోడని 5 ఏళ్ల విధవ, ఆ కుర్ర విధవ, ఆ కొడుకుగాడు కూడా తనని లోకువ చేసి అవమానిస్తారా? కోపంతో, అవమానంతో తన శరీరం దహించుకుపోతుంది. ఒక్క 2 రూపాయల కోసం ఎన్ని మాటలన్నారు? ఇంట్లో గుడ్డులా పాలేరు వెధవ కన్నా కష్టంగా 24 గంటలు పొలాల్లో, పేడలో, బురదలో, చలిలో, వానలో, ఎండలో, రాత్రనక పగలనక శ్రమిస్తే 2 రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి స్వతంత్రం లేని బ్రతుకు. ఆఖరికి పాలేరు వాళ్ళకి బీడీ ఖర్చుకిచ్చే పావల అరా కూడా నాకు ఇవ్వడం లేదు. జీతం భత్యం లేని కవతగాడైపోయాడు ఆఖరికి. తిండి పెట్టకపోతే చస్తాడని, చస్తే తమ కూతురికి పసుపు కుంకుమ ఉండదని ఏదో విసుక్కుంటూ కసుక్కుంటూ ఇంత తిండి పడేస్తున్నారు కానీ లేకపోతే అది కూడా పెట్టరు. సిగరెట్లకి 2 రూపాయలని అడిగితే ఆ దమ్మిడి సంపాదన లేదు కానీ రోజుకి రూపాయి సిగరెట్లు మాత్రం కాల్చాలి. ఇంకొకరు తిండి తింటూ పెద్ద ఆఫీసర్ లాగా దర్జాగా వెలిగించడానికైనా సిగ్గువేయదు కాబోలు. ఈసడింపుగా మొగుడన్న గౌరవం లేకుండా అంటుందా పెళ్ళాం. చా, వెధవ సిగరెట్లు అలవాటు ఎంత మానుకుందామన్నా మానుకోలేక, గతిలేక అభిమానం చంపుకొని ఈ 4-5 రోజులకో రూపాయి అడిగితే అలా అంటుందా? ఎంత తలబిరుసు దానికి! ఒళ్ళు మండిపోయి కాస్త గట్టిగానే అన్నాడు ఉదయం. ఏం, మీ ఇంట్లో గొడ్డులా చాకరీ చేస్తున్నాను, ఏం ఆ మాత్రం నౌకర్ల పార్టీ చేయకపోయానా? వాళ్ళకి జీతం ఇవ్వడం లేదా? అలాగే అనుకో అన్నాడు సుబ్బారావు. మీ పొలం పని మీరు చేసుకోవడం ఎవరికి ఉద్ధరింపు? ఏదో పాపం ఎవరికో చాకరీ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. మా వాళ్ళకేమిటి, ఈ వాళ్ళుంటారు, రేపు ఇదంతా ఎవరిది అంది గడుసుగా. పని చేయించుకునేటప్పుడు మాత్రం మహా చక్కగా నెమ్మదిగా చెప్తారు. కసిగా పళ్ళు కొరికాడు సుబ్బారావు. ఆ మామ ఎప్పుడు చేస్తాడో, ఎప్పుడు ఆ పొలం సొంతం అవుతుందో దేవుడికెరుక. కానీ ఈ లోపల తను చావడం నిశ్చయం. ఆ మామ కూడా చుట్టపొగ గుప్పు గుప్పుమని వదులుతూ సావకాశంగా ఆరంభించాడు.
కూతుర్ని వెనకేసుకుని వచ్చి జీతం ఇచ్చి పని చేయించుకునేందుకు నౌకర్లు చాలామంది దొరుకుతారులే నాయనా. నీకెందుకు జీతం ఇచ్చి చేయించుకోవడం? అయినా నాకు తెలియక అడుగుతా, ఎవరికి చేస్తున్నావట? ఎవరి కోసం చేస్తున్నావు? నా కోసమా నీ కోసమా? ఉంటే నీవు నీ పెళ్ళాం నీ పిల్లలే తింటారు రేపొద్దున్న. మా కోసం నువ్వు కష్టపడవుతున్నావన్న పిచ్చి భ్రమలో ఉంటే అది విడిచిపెట్టుకో. ఇంతకీ నిన్నింట్లో ఉంచుకుని పోషిస్తున్నది ఎందుకంటావు? అంతగా ఉండడం ఇష్టం లేకపోతే నిన్నిక్కడ ఎవరూ పట్టుకుని కూర్చోవడం లేదులే బాబు అంటూ చల్లచల్లగా జాడించి వదిలాడు. ఎక్కడికి తను వెళ్ళలేడనే గదు, అంతా తెలిసే గదు అంత నిర్భయంగా నిరసనగా అనగలిగారు. సుబ్బారావు నిట్టూర్చాడు. ఓ అబ్బో, ఏమున్నా లేకపోయినా పౌరుషానికే లోటు లేదు అల్లుడు గారికి అంది నెమ్మదిగా అత్తగారు. ఏం చూసుకునో అంతా మిడిసిపాటు ఈసడింపుగా చూసింది అత్తగారు. అవును, ఏం చేసుకుని తనకి మిడిసిపాటు? గతిలేక ఇల్లరికపుట అల్లుడిగా వచ్చిన తనకి పౌరుషం కూడా ఎందుకు? ఉద్యోగం సద్యోగం లేకుండా వీళ్ళింట్లో ఉండబట్టే కదా వీళ్ళకింత తలపొగరు. ఇంత నీచంగా హీనంగా చూస్తున్నారు. ఇంత లోకువయ్యాడందరికీ. వీళ్ళనని ఏం లాభం? తన వాళ్ళని అనాలి. 50 ఎకరాల మాగాని, ఒక్కతే కూతురు. నీవిక్కడ ఉండి చేసే నిర్వాకం ఏముంది? ముష్టి 100 రూపాయలు ఉద్యోగం కోసం చూస్తే అక్కడ బోలెడు ఆస్తి. నీలాంటి వాళ్ళకి కావలసినంతమంది దొరుకుతారు అంటే నిజమే అనుకున్నాను. ఎక్కడైనా తనకి లభ్యమయ్యే ప్రేమ అభిమానాలు ఒకటే కదా అని బుద్ధి గడ్డి తిని ఒప్పుకున్నాడు. ఈ ఇల్లరికపు అల్లుడిని చేసి మానాభిమానాలు చంపుకుని బ్రతకమన్నా తన వాళ్ళని అనాలసలు. పెళ్ళైన 3 నెలలేమో కాస్త అల్లుడు అన్నట్టు చూశారు సుబ్బారావుని అత్తవారు. తర్వాత క్రమంగా ఒక్కొక్క పని నెమ్మదిగా అప్పజెప్పసాగారు. చూడు సుబ్బారావు, ఆ కూలి వెధవలు ఏం చేస్తున్నారో దగ్గరుండకపోతే చేసి చావరు. నా ఒంట్లో బాగాలేదు, కాస్త పొలం వెళ్ళి 4 రోజులు అన్న మావగారికి 4 రోజులు కాదు కదా, 4 ఏళ్లైనా ఒంట్లో సరిగా లేకపోవడం. పాపం సుబ్బారావు చాలా రోజుల వరకు ఆ సంగతి గమనించలేకపోయాడు. పొలం పనులన్నీ తన డ్యూటీ అయిందని తెలుసుకున్నాడు చాలా రోజుల తర్వాత. తెలుసుకున్నా ఏం చేయగలుగుడు గనక అక్కడికి ఓసారి కనకం దగ్గర చూచాయిగా అంటే, మా నాన్నకి ఒంట్లో బాగుండడం లేదు, పెద్దవారయ్యారు, ఓపిక లేదు అని ముందులో అనే కనకం రోజులు గడిచిన కొద్దీ మా నాన్న పెద్దవారయ్యారు, సాయం కావాలనే కదా ఇంట్లో మిమ్మల్ని తెచ్చిపెట్టుకున్నారు. మీరూరికే కూర్చుని తినడానికా ఇల్లరికి పుటల్లుడని తెచ్చుకున్నది అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసింది. ఆ దెబ్బతో పెళ్ళంతో ఫిర్యాదులు మానాడు సుబ్బారావు. చూడబ్బాయ్, ఆ గేదెలు వచ్చి పడ్డాయి, ఆ పాలేరు వెధవ ఎక్కడికి పోయాడో కాస్త కట్టేద్దు అని అత్తగారు ముందు రోజు అంటే కాబోలనుకున్నాడు సుబ్బారావుకి. ఆ పాలేరు వెధవ రోజు ఆ వేళ్లకి ఎక్కడ తగలబడుతున్నాడో అర్థమయ్యి గేదెలు కట్టడం, వాటికి మేత కుడితి వగైరాలు పెట్టడం, పాలు తీయడం అని తన పనులలో జమ కట్టారని తెలియవచ్చేసరికి గిర్రున ఏడాది తిరిగిపోయింది. కనకానికి పూలంటే ప్రాణం. ఆ మల్లె మొక్కలు కనకాంబరం మొక్కలు అన్నీ ఎండిపోతున్నాయి. పెద్దదాన్ని ఓపిక లేదు, నీరు తోడలేను, స్నానం చేసేటప్పుడు 2 చేతులు తోడిపోయినాయనా అని అత్తగారు అంటే, పోనీలే, పూలు పెళ్ళానికే కదా, ఆ పెళ్ళము తన కోసమే కదా పూలు పెట్టుకుంటున్నది అన్న సదుద్దేశంతో ఆరంభించిన సుబ్బారావుకి ఇంట్లో మొక్కలకి పాదులకి చెట్లకి రోజు నీళ్లు తోడిపోయడం కూడా తన వంతైందని తెలుసుకునేసరికి కోపం వచ్చినా ఏం చేయలేకపోయాడు. అంతేకాక మొదట్లో నూతిగట్టు దగ్గర ఒక బిందె బాల్చి మొదలైన గంగాళాలు గుండిగలు మొదలైన వాటిలో రోజు వాడుక్కి నీళ్లు తోడడం కూడా తన పని అని తెలుసుకునేసరికి తన మీద తనకే జాలి పుట్టింది సుబ్బారావుకి. ఉదయాన్నే లేచి హడావిడిగా కాలకృత్యాలు తీర్చుకుని గేదెల పాలు తీసి వాటికి కుడితే పెట్టి ఇంట్లోకి కావలసిన నీళ్లు అన్నీ తోడి ఇన్ని కాఫీ నీళ్లు గొంతులో పోసుకుని 8 గంటలకల్లా పొలం పరిగెత్తి వానలో తడిసి ఎండలో మాడుతూ 2 గంటలకి ఇంటికి చేరి ఇంత తిండి తిని మళ్ళీ పొలం పరిగెట్టి చీకటి పడే వేళకి కొంప చేరి మొక్కలన్నిటికీ నీళ్లు తోడి పశువులన్నిటినీ కట్టి మేత వేయడంతో సుబ్బారావు దినచర్య ముగుస్తుంది. తన పనులేమిటో తెలుసుకున్నాక సుబ్బారావు ఆ ఇంటి అల్లుడిగా కాక ఓ కమతగాడి కింద జమ అయ్యానని తెలుసుకున్నాడు. ఆ ఇంట్లో అందరూ, ఆఖరికి కనకం కూడా ఆ దృష్టితోనే చూస్తున్నట్లు గ్రహించడానికి చాలా రోజులు పట్టింది పాపం సుబ్బారావుకి.
మొదట్లో మామగారి పంక్తిన మామగారితో సహా పెరుగు అది వేసి వడ్డించేవారు. తరువాత సుబ్బారావు వచ్చే వేళకి మామగారు, అత్తగారు, కనకంతో సహా అందరూ భోజనాలు చేసేసేవారు. ఏ పాలేరువాడికో పెట్టినట్లు అడుగు బడుగు అన్నం, చాలీ చాలని కూరలు, మజ్జిగ నీళ్లతో కనకం వచ్చి వడ్డించేది సుబ్బారావు వచ్చాక. ముందు 1-2 సార్లు కనకం వడ్డిస్తూ, అబ్బా మీరొచ్చేసరికి మరీ ఆలస్యం అవుతుంది, నీరసంగా ఉంటుందని తినేస్తున్నాను, అమ్మ వాళ్ళు తినేయమంటే ఏమనుకుంటాడో అన్నట్లు అంది. పక్కన ఉన్న అత్తగారు కూతురికి వంతపాడుతూ, అవునే తల్లి, ఉత్త మనిషి కూడా కాదు, అతని కోసం నీవెందుకు పడిగాపులు పడి కూర్చోవడం అంటే ఉత్త మనిషి కాని కనకాని గురించి జాలిపడి పోనీలే అనుకున్నాడు. కానీ తరువాత కనకం గట్టి మనిషి అయ్యాక కూడా అలవాటు మారకపోవడం గమనించాడు. గాని సుబ్బారావు వాళ్ళకి తను ఏపాటి మర్యాద ఇస్తున్నారో గ్రహించలేకపోయాడు. తెలుసుకున్నా ఏమనగలడు? అన్న ఎవరు ఊరుకుంటారు? ఒకసారి కనకంతో మాట వరుస కన్నట్టు అంటే కనకం గయ్యమని లేచింది. ఏం మీరు 2 గంటలకు వస్తే అప్పటి వరకు నేను మాడుతూ కూర్చుంటేనే గాని మీ మీద గౌరవం ఉన్నట్టు కాదా? నేనుండలేను సుమా, 2 జాముల వరకు అని నిర్మోహమాటంగా చెప్పేసింది. ఏం తెగులు? పొద్దట కంచెడు చద్దన్నం తిన్నదానివి, కాఫీ నీళ్లు తాగిన నా కోసం ఆ మాత్రం ఉండలేవా అని అడుగుదామన్నా అడగడానికి ధైర్యం చాలని సుబ్బారావు ఇంకేమంటాడు? పాపం పట్నం వాసంలో పుట్టి పెరిగిన సుబ్బారావుకి చద్దన్నం తినడం అలవాటు లేక, ఇటు టిఫిన్లు లేక, ఉత్త కాఫీ నీళ్లతో 2 జాముల వరకు ఉండడం ప్రాణం కడగట్టినట్లు ఉండేది. దానికి సాయం ఆ చొప్పున చల్లారిన భోజనం, ఆ పెట్టే తీరు చూసి ఆ ఉన్న ఆకలి కాస్త మాయమయ్యేది. కనకం ఒక్కతే కూతురు అవడం వల్ల చాలా గారాబంగా పెంచడంతో మంకుతనం, మాట పిలుసు, బొత్తిగా మంచి మర్యాద లేకుండా ప్రవర్తించడం, నోటి తొందర అన్నీ ఒక పాలు ఎక్కువేనన్న సంగతి సుబ్బారావుకి పెళ్ళైన నెలకే బోధపడింది. ఆకారంలోనే కాక ముద్దలలో కూడా గయ్యాళితనం తొంగి చూసే కనకం సుబ్బారావుకి ఓ మహంకాళిలా కనిపించి ఆమె నోటికి జడిసేవాడు. కర్మం కాలి ఓ చిన్న మాట అన్నా కనకమే కాక ఆమె తరపున ఆ తండ్రి, ఆ తల్లి కూడా ఏకమై సుబ్బారావు నోరు మూయించి అతని స్థానం గుర్తు చేసేవారు. సుబ్బారావు భార్య వల్ల సుఖపడినది, కనకం భర్తని గౌరవంగా చూసిన రోజులు ఏమైనా ఉంటే అవి పెళ్ళైన ఓ 2-3 నెలలేమో. అప్పటి నుంచి కనకంలో సుబ్బారావుపై అగౌరవం, సుబ్బారావుకి కనకంపై ఏహ్యం రోజురోజుకి పెరగసాగింది. ఉత్తశుద్ధ పల్లెటూరి మొద్దులా ఉండే కనకాన్ని చూస్తుంటే అదోలా అనిపించేది సుబ్బారావుకి. ఆ బిగించి వేసిన గరిట కాడ లాంటి జడ, తల్లో తట్టెడు పూలు, కాళ్ళకి పట్టీలు, ఇంత పాముకున్న కాటుక, మోకాళ్లపైకి కట్టిన చీర, బొత్తిగా మోటగా కనిపించే కనకంలో వెతికిన నాజోకుతనం, నాగరికత కనిపించేది కాదు సుబ్బారావుకి. పోనీ ఆకారం మాట అలా ఉంచి బుద్ధులు చేష్టలు కూడా చాలా అనాగరికంగా కనిపించి ఏహించుకునేవాడు సుబ్బారావు. అలా కంచెడు చద్దన్నం తినడం, పెద్ద గొంతు పెట్టి మాట్లాడడం, 5వ క్లాస్ చదివిన పాండిత్యం అంతా చూపిస్తూ ఊర్లో ఆడవాళ్ళందరినీ పోగేసి తండ్రి పట్టణం నుంచి తెచ్చిన పత్రికలు ఓ పురాణ గంధాల్లా పెద్ద గొప్పగా రోజుకో పేజీ కష్టపడి చదివి వినిపించడం, కనకం తెలివితేటలకు, చాకచక్యానికి మురిసిపోతూ మామ, అత్త, ఊళ్ళో వాళ్ళు తలలూపుతూ మహా ఆనందపడిపోవడం, అవన్నీ చూస్తే పట్నవాసంలో పుట్టి పెరిగిన సుబ్బారావుకి మండుకొచ్చేది. కనకాన్ని ఏమనలేక ఏమన్నా వినదని తెలిసిన కనకం మీద ఏహ్యాన్ని పెంచుకోవడం తప్ప ఏం చేయలేకపోయాడు. మొదట్లో ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న కాస్త డబ్బు అయిపోవడంతో పైఖర్చులకి ఎవరిని అడగాలో తెలియక ఇబ్బంది పడి, ఆఖరికి ఇంటికి తండ్రికి రాస్తే నీకు డబ్బు ఇచ్చే పాటి డబ్బు నాకే ఉంటే నిన్ను ఇల్లరికం ఎందుకు ఇస్తాను నాయనా, నీ బాధ్యత, మంచి చెడ్డలు అన్నీ నీతో పాటు వాళ్ళకే అప్పగించాను, మొహమాటం పడి లాభం లేదు, ఒక రోజులో పోయేది కాదు గనక జన్మాంతం అక్కడే గడపవలసిన వాడవే, వాళ్ళని కాకపోతే ఎవరిని అడుగుతావు, ఎవరిస్తారు, అడగందే అమ్మైనా పెట్టదు నాయనా అంటారు ఉత్తరం రాశాడు. మొదటిసారి సిగ్గుపడుతూనే భార్యని ఓ 10 రూపాయలు అడిగితే ఏమనుకుందో కనకం వెంటనే తండ్రిని అడిగి తెచ్చి ఇచ్చింది. 2-3 సార్లు అలా ఇచ్చి అక్కడి నుంచి విసుక్కోవడం ఆరంభించింది. అస్తమాను 10లో 20లో అడగడానికి మీకు మొహమాటం లేదేమో గాని నాకుంది, అయినా ఏదో అర్జించి పోస్తున్నట్లు ఈ ఖర్చులేమిటి మీకు అని కనకం అడిగింది. మామగారు కూడా ఏంటమ్మా
రోజు రోజుకి పెరిగిపోతుందా మీ ఆయనగారి ఖర్చు? ఏమున్నా లేకపోయినా వేషాలకి లోటు లేదు దొరగారికి అని నిరసనగా అనడం, అత్తగారు వంతపాడుతూ, ఆ ఎందుకు ఖర్చు పెట్టడు, తేరగా వస్తుంటే అని సన్నాయి నొక్కులు నొక్కడం. సుబ్బారావు విన్నా ఏం చేయగలడు? మనిషిగా పుట్టి మనిషిగా బ్రతకలేని తన బ్రతుకును గురించి జాలిపడడం మినహా. అదే కూతురికైతే నోట్లో నుంచి మాట రావడం తడువుగా పట్నం పంపించి కొండ మీద కోతినైనా తెప్పిస్తాడు. ఇక మనవడు అయితే సరే సరి. తన మీద లేకపోయినా తన కొడుకు మీద అభిమానం ఉన్నందుకు సంతోషించాడు మొదట్లో సుబ్బారావు. కానీ రాను రాను ఆ కొడుకు వెధవ పట్టుమని 5 ఏళ్లు లేని ఆ వెధవ కూడా తనని తండ్రిగా గుర్తించనైనా గుర్తించకపోతున్నాడు. సుబ్బారావుకి అవమానం అనిపించింది. చిన్నప్పటి నుంచి ఎవరో చెప్పినట్లు ఏం కావలసినా పొరపాటునైనా తండ్రిని అడిగేవాడు కాదు, తాతగారినే అడిగేవాడు. కొడుక్కి కూడా తన అప్రయోజకత్వం తెలియడం సహించలేకపోయాడు సుబ్బారావు. ముద్దుగా కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకుని, బాబు ఈసారి ఊరికి వెళ్ళినప్పుడు నీకు బొమ్మలు బిస్కెట్లు తెస్తానులే నాన్న అని అంటే, ఆ వేలుడు లేని విధవ నిర్లక్ష్యంగా తాత తెస్తాడులే నాన్న అంటాడు. ఆ పసి మనసులో ఆ భావాలు నాటిందెవరో కూడా తెలుసు సుబ్బారావుకి. మాటకి ముందే ఆ కుర్రవాడి దగ్గరే తనని హేళనగా మాట్లాడడం, నిరసనగా చూడడం, తేలికగా నవ్వడం, ఇవన్నీ వాడి మనసులో నాటుకుని ఎవరూ లెక్క చేయని తండ్రిని తను ఖాతరు చేయక్కర్లేదన్న భావం ఏర్పడి సుబ్బారావు మాటే లెక్క చేసేవాడు కాదు. ఆ రోజు 2 నెలల క్రితం ఎంత అవమానం జరిగింది. తలుచుకుంటేనే సుబ్బారావు ఒళ్ళు దహించిపోసాగింది. ఆ రోజు నుంచే చావాలన్న కోరిక సుబ్బారావులో కదిలింది. ఆ రోజు సుబ్బారావు ఏదో పని మీద పట్నం వెళుతూ 3 చక్రాల సైకిల్ కావాలని ఎన్నో మార్లు మారం పెట్టిన సంగతి గుర్తుకు వచ్చి కొడుకుతో, నీకు వచ్చేప్పుడు సైకిల్ తెస్తానులే బాబు అన్నాడు. వాడు నీవేం తెస్తావు అన్నట్టు నమ్మలేనట్టు చూశాడు. అది విన్న కనకం హేళనగా నవ్వుతూ, ఓ యబ్బో సైకిల్ తెస్తారట, సైకిలు దమ్మిడి సంపాదన లేని ఈయన సైకిల్ తెస్తారా కొడుక్కి? ఏదో 100,000 అర్జిస్తున్నట్లు ఇవి తెస్తాను అవి తెస్తానని వాగ్దానాలు కూడాను. మీ నాన్నేం తెస్తారా బాబు, తాత తెస్తాడులే అంది. సుబ్బారావు మనసు గాయపడింది. ఎన్నడూ రానంత కోపం వచ్చింది. ఉగ్రుడై కనకాన్ని మింగేసేట్టు చూశాడు. కనకం ఆ కోపాన్ని లెక్క చేయకుండా రెట్టిస్తూ, ఏం ఉన్నమాట అంటే అంత ఉలికెందుకు? దమ్మిడి సంపాదన లేదు గాని మాటలు చూస్తే కోటలు దాటుతాయి, ఎందుకు ఆ గొప్ప కబుర్లు? నిరసనగా అంది. మామగారు అత్తగారు మొహాలు పక్కకి తిప్పుకుని ముసుముసు నవ్వులు నవ్వడం చూసిన సుబ్బారావుకి తన అసమర్థత మీద తనకే ఏహ్యం కలిగింది. మనిషిగా పుట్టి మనిషిగా గుర్తింపబడని తన బతుకు అంతం చేసుకోవాలని ఆ రోజు నుంచి తీవ్రంగా నిశ్చయించుకున్నాడు. 30 ఏళ్లుగా తనని మనిషిగా గుర్తించని ఈ ప్రపంచం ఇక ముందు గుర్తిస్తుందని ఆశించడం వెర్రి అని నిశ్చయించుకున్నాడు సుబ్బారావు. ఈ నిర్లక్ష్యం ఇంకా భరించే శక్తి తనకు లేదని తెలుసుకున్నాడు. అసలు ఈ నిర్లక్ష్యం సుబ్బారావు పుట్టక మునిపే సుబ్బారావు పట్ల అందరికీ ఏర్పడింది. కన్న తల్లికి తండ్రికి ఇంట్లో అందరికీ లోకువే సుబ్బారావు ముందు నుంచి. తండ్రికి 60వ వడిలో తల్లికి 50వ వడిలో కోరుకోని బిడ్డగా 10 మంది సంతానాన్ని కని విసిగిపోయిన తల్లి, తల్లిదండ్రులకి పుట్టిన బిడ్డ, తల్లిదండ్రుల ప్రేమకి నోచుకోని బిడ్డ, ఏ ముద్ద ముచ్చట నోచని బిడ్డ. సుబ్బారావు పుట్టినందుకు సంతోషించిన ప్రాణి లేదు. వెధవ ఉద్ధరించడానికి పుట్టాడు, సుఖపడిపోతున్నామేమోనని దేవుడు ఈ వెధవని పంపాడు నా ప్రాణానికి అని రోజుకోసారైన విసుక్కుని ఏ కాస్త అల్లరి చేసినా చితకబాదేది తల్లి. తన జన్మకింతనెంతవరకు బాధ్యుడో కారణభూతుడో అప్పుడు కాదు కదా. ఇప్పటికీ అంతు దొరకని ప్రశ్నే సుబ్బారావుకి. అప్పుడప్పుడు కాస్త జ్ఞానం వచ్చాక బుద్ధి తెలిసాక మరీ అందరూ ఉత్తి పున్నానికే తిడుతున్నప్పుడు గుడ్ల నీరు నింపుకుంటూ నేనేం మిమ్మల్ని కనమని ఏడ్చానా అని అడిగేయాలి అనుకునేవాడు కోపంగా. కానీ ఆ అడిగే సమర్థతే సుబ్బారావుకుంటే సుబ్బారావుని అందరూ ఓ అసమర్థుడిగా ఎందుకు జతకడతారు? అసలు సుబ్బారావు అసమర్థతకి ఏడాదిలోపే ముద్రపడింది. తల్లి ముద్దు వెధవ, 7 ఏడాది వచ్చినా నడ్డి నిలవలేవు, 7.5 వచ్చినా 4 అడుగులు వేయడం రాదు, 3 ఏళ్ళు వచ్చినా నోరు పెగలదు. ఇలా రకరకాలుగా వీలైనప్పుడల్లా సుబ్బారావు అసమర్థతని వెల్లడించేదట. బలహీనంగా పుట్టడం, పోషణ సరిగా లేక నీరసంగా ఉండడం, అది పాపం సుబ్బారావు తప్పేనా? అవునో కాదో ఆలోచించే సామర్థ్యం సుబ్బారావుకి లేదు. బామ్మ 5 ఏళ్ళు వచ్చాక కూడా ముద్దలు చేసి తినిపిస్తూ, వెర్రి నాగన్న తిండి తినడం కూడా రాదు,
ఎలా బ్రతుకుతావురా సన్నాసి అని ముద్దగా చివాట్లు పెట్టేది. ఆటపాటల్లో సుబ్బారావుని చేర్చుకునేవారు కాదు. అక్కలు అన్నలు వెధవ చేర్చుకున్న వాడికి దాక్కోవడం కూడా చేత కాదు. మొద్దు వెధవ నీవేం ఆడతావు అంటూ బయటికి నెట్టేసేవారు. ఆటల్లో ఇరుగు పొరుగు పిల్లల చేత దెబ్బలు తిని ఏడుస్తూ తల్లి దగ్గరికి వెళితే చేతగాని చవట, వాళ్లతో ఆడలేక నా దగ్గరకు వచ్చి ఏడుస్తావేం అంటూ మరి రెండు అంటించేది. అక్షరాభ్యాసం నాడు 6 సార్లు పలకపుల్ల చేతిలో సరిగ్గా పట్టించలేని మాస్టారు విసుక్కుని, బడుద్దాయి పలకపుల్ల సరిగ్గా పట్టుకోవడం చేతకాని నీవేం చదువుతావురా అని దీవించాడు. ఏ ముహూర్తాన మాట అన్నాడో ఆ గురువుగారు అక్షరాల అలాగే. ఏ క్లాసు 2 సార్లు చూడకుండా పైకి వెళ్ళలేదు సుబ్బారావు. అదైనా సొంతంగా పాసై కాదు. నీకెందుకురా బాబు చదువు, ఆ సరస్వతీదేవిని విసిగించకురా నాయన అంటూ తమ క్లాసులో నుంచి పోతే చాలు అన్నట్లు రెండోసారి పై క్లాసులోకి నెట్టేవారు మాస్టార్లు స్కూల్లో. అలా మెట్రిక్ వరకు పాస్ అవ్వగలిగాడు సుబ్బారావు 20 ఏళ్లకి. ఆ మెట్రిక్లో పైకి త్రోసే నాదుడు ఎవరూ లేకపోవడంతో అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు సుబ్బారావు. ఓ 3 ఏళ్లు చూసి కొడుకు సామర్థ్యాన్ని అర్థం చేసుకున్న తండ్రి చదువు మాన్పించి టైపు నేర్పించాడు. కాస్త తొందరగానే సుబ్బారావుకి టైప్ చేయడం అబ్బింది. పరీక్ష పాస్ అయ్యాక తండ్రి ఎవరెవరినో పట్టుకుని ఉద్యోగం వేయించడానికి ప్రాకులాడి ఆఖరికి ఎప్పుడో చిన్నప్పుడు తమ దగ్గర చదువుకున్న విద్యార్థి కంపెనీ మేనేజర్గా ఉంటే అతన్ని బ్రతిమలాడి సుబ్బారావుకి ఓ 90 రూపాయలు ఉద్యోగం వేయించి కన్నందుకు బాధ్యత తీర్చుకున్నట్లు చేతులు దులుపుకున్నాడు. ఉద్యోగస్తుడినైనానన్న సుబ్బారావు సంతోషం 1 రోజులు కూడా కాకముందే చప్పగా చల్లారిపోయింది. అసలు ఆఫీసులో అడుగుపెట్టిన మొదటి రోజే గాబరాతో వణికే సుబ్బారావు అవతారం వంక అదోలా చీదరింపుగా చూశాడు ఆఫీసరు. ఆ చూపుల్లో తిరస్కారం, నిరసన, హేళన చూసిన సుబ్బారావు మరింత నీళ్లుగారిపోయాడు. ఏదన్నా తప్పు దొరుకుతుందా, సుబ్బారావు భర్తం పడదామా అన్నట్లుండే ఆఫీసర్ని చూసి సుబ్బారావు వణికిపోతూ ఓ 10 లైన్లు టైప్ చేసి అందులో 20 తప్పులుండేవి. ఆ కాగితం చూసి మరింత ఉగ్రుడైపోయేవాడు ఆఫీసరు. రాను రాను సుబ్బారావులో తప్పులంచడమే పనిగా పెట్టుకున్నట్లుండేవాడు ఆఫీసరు. అతని మాటలు, చూపులు ఏదో మీ నాన్న మాట కాదనలేక నీకు ఉద్యోగం ఇచ్చాను కానీ నీ మొహానికి ఉద్యోగం ఏమిటి అన్న భావం ప్రతి క్షణం వ్యక్తం చేస్తుంటే తోటి ఉద్యోగులు హేళనగా నవ్వితే అవమానంతో తల కృంగిపోయేది సుబ్బారావుకి. తనంత కష్టపడి 1 నిమిషం తలెత్తకుండా కష్టించి పనిచేసిన తనకి తగిలే చివాట్లు ఏ పని చేయకుండా ఆఫీసరు ఆఫీసులో ఉండే 1 గంట 2 గంటల్లో పనిచేసినట్లు నటించే తక్కిన గుమస్తాలకి ఆ తిట్లు ఎందుకుండవో అని ఎంత ఆలోచించినా సుబ్బారావుకి తెలిసేది కాదు. తన కర్మ అని సరిపెట్టుకుని ఉరికినేవాడు పాపం. తిట్టి విసుకుపోయిన ఆఫీసరు ఓ రోజు సుబ్బారావుతో ఖచ్చితంగా చెప్పేశాడు, సుబ్బారావు నీ ఊరికే కుర్చీలో రోజు కూర్చుని నెల కాగానే జీతం పట్టుకెళ్ళు. ఆ టైపు చేసిన కాగితాలు ఎందుకు వృధా చేస్తావు? ఈ తప్పులు తడకలు కాగితాలు దిద్దుకోవడం అది నాకెందుకు? నీవేం చేయొద్దు పని. ఏదో మీ నాన్న మొహం చూసి నిన్ను ఉద్యోగంలో ఉంచుతాను అని అనేశాడు. సుబ్బారావు సిగ్గుతో చితికిపోయాడు. ఎలాగో 1 ఏడాది ఉద్యోగం చేశాడు సుబ్బారావు. కొడుక్కి ఉద్యోగం కుదిర్చి సగం బాధ్యత నెరవేర్చుకున్న తండ్రి కొడుక్కి పెళ్లి చేసి మిగతా సగ బాధ్యత కూడా తీర్చుకోవడానికి ఓ సంబంధం కుదిర్చి పెళ్లి చేసి ఆడపిల్లకి పెళ్లి చేసి నిశ్చింతగా నిట్టూర్చినట్లు నిట్టూర్చాడు. అంతేకాక ఆడపిల్లని అప్పగింతలు పెట్టినట్లు ఎన్నడూ లేని ప్రేమాభిమానాలు ఒలుకుపోస్తూ కళ్ళనీళ్లు పెట్టుకుని, వదినగారు మా వాడు కాస్త నోట్లో నాలుక లేనివాడు, మీ చేతిలో పెడుతున్నాను, ఇంక వాడి భారం మీదే అని వియ్యపురాలికి, అమ్మా వాడుత్త ఉమాయకుడు, ఎలా చూసుకుంటావో వాడిని జాగ్రత్త అంటూ కోడలికి అప్పగింతలు పెట్టి సుబ్బారావు అమాయకతని అసమర్థతని చాటి చెప్పి వాళ్ళ దృష్టిలో సుబ్బారావుని మరింత లోకో చేసింది తల్లి. ఇటు కన్న తల్లిదండ్రులలో అటు ఆఫీస్తో విసుగుపోయిన సుబ్బారావు నవ్యతను ఆశించి ఇల్లరికపుట అల్లుడిగా అడుగుపెట్టిన సుబ్బారావు తన జీవితం ఇదివరకటి కంటే కనిష్టంగా తయారైందని తెలుసుకోవడానికి చాలా రోజులే పట్టింది. ఇంకా ఈ జీవితంలో మంచి రోజులు చూడగలనేమోనని ఆశపడడం అవివేకం అని తెలుసుకున్న సుబ్బారావుకి జీవితం మీద ఏవగింపు కలిగింది. చచ్చిపోవాలి, చావాలి, మరోసారి గట్టిగా నిశ్చయించుకుని ఆ నిశ్చయం సడలిపోకుండా వెంటనే ఎరకల వాళ్ళ ఇంటికి సాయంత్రమే వెళ్ళి కావలసిన విషయం తెచ్చుకుని జాగ్రత్త చేసుకున్నాడు.
ఆ రాత్రి అంతా సుబ్బారావు తనేదో ఘనకార్యం చేయబోతున్నట్లు ఆనందంలో తేలిపోయాడు. తను చచ్చిపోతే అందరూ ఎలా ఏడుస్తారో, కనకం ఏం చేస్తుందో, అప్పుడు అందరి మొహాలు చూసి ఆనందించాలి. చచ్చి తన సామర్థ్యం నిరూపించాలి. రోజు ఉదయం 5 గంటలకే నిద్రలేచి పనుల్లో జారబడే సుబ్బారావు ఆ రోజు ఆరైనా లేవకుండా ముసుగుతన్ని పడుకున్నాడు. అత్తగారు పాలు తీయలేదని సడగడం, కేకలు వేసినా విసుక్కోవడం అన్నీ విన్న సుబ్బారావు పలకలేదు. ఇంకో గంటలో చావబోయే తనని వీళ్ళు ఏం చేయగలరు? వీళ్ళు అసలు నన్నేం చేస్తారు? నవ్వుకుంటూ పడుకున్నాడు నిశ్చింతగా. కనకం ఒకసారి వచ్చి లేపితే నా ఒంట్లో బాగాలేదు ఇవాళ, లేవలేను అని చెప్పేశాడు ఖచ్చితంగా. 4-5 ఏళ్లలో ఎన్నడూ లేని ఈ వింత ఏమిటి అని ఆశ్చర్యపోయారందరూ. జవాబు చెప్పే ధైర్యం సుబ్బారావుకి ఎక్కడి నుంచి వచ్చిందని అందరూ ఆశ్చర్యంతో తెల్లబోయారు. ఏం వేషం? రాత్రి కంచడన్నం చెల్లించాడు. ఇంతలో ఏం వచ్చింది? అత్తగారు అనడం విన్న సుబ్బారావు ఖాతరు చేయలేదు. మొండిగా అలా కాఫీ వాసన తగిలేదాకా పడుకుని తరువాత సావధానంగా లేచి దంతధావనం చేసుకుని కాఫీ కోసం కూర్చున్నాడు. కనకం కాఫీ గ్లాస్ తెచ్చి విసురుగా పక్కన పెట్టి, కాఫీ సేవించండి, దానికేం అభ్యంతరం లేదుగా అంటూ ఓ విసురు విసువిసా వెళ్ళిపోతుంటే రోజు కొరకొరా చూసే సుబ్బారావు ఆ రోజు నవ్వుకున్నాడు. సావకాశంగా ఓ 2 గుటకలు మింగి తెచ్చిన విషం పొట్లం విప్పి కలుపుకున్నాడు కాఫీలో. తాగడానికి తీసిన గ్లాసు వణికింది చేతిలో. మనసు దృఢపరుచుకుని ఒకసారి దేవుడిని తలుచుకున్నాడు. అయిపోయింది, ఇక ఈ అసమర్థుని జీవితయాత్ర ముగియబోతుంది. ఇక తనకి నిశ్చింత. ఎవరి అవహేళనలు, ఎవరి దయాధర్మాలు తనకక్కర్లేదు. రండర్రోయ్, నేను చచ్చిపోతున్నా అని పెద్దగా అరవాలన్న కోరికను బలవంతంగా అణుచుకుని కాఫీ తాగబోయేంతలో నానా కాఫీ అంటూ సుబ్బారావు కొడుకు తయారయ్యాడు. డబ్బుతో కొడుక్కి ఏమీ కొని ఇచ్చి ముచ్చట తీర్చుకోలేని సుబ్బారావు తనకి చేతనైనంతలో తన వంతుకు వచ్చే కాఫీ, పండో ఫలమో కొడుక్కి కొంత ఇచ్చి తృప్తి పడేవాడు. రోజు కాస్త కాఫీ అడుగున పిలిచి కొడుక్కి ఇయ్యడం అలవాటైన సుబ్బారావు ఈరోజు ఆ సంగతి మర్చిపోయాడు. కొడుకు కాఫీ గ్లాస్ అందుకోబోతుంటే గాబరా పడుతూ, వద్దు బాబు, కాఫీ ఇవాళ బాగాలేదు, వెళ్ళి పాలు తాగు అంటూ నచ్చజెప్పపోయాడు. అలవాటైన కొడుకు ఎంత నచ్చజెప్పినా వినక మారం పెడుతుంటే ఏం చేయాలో తోచుక 2 అంటించాడు. ఎంతైనా కన్న కొడుక్కి విషం చేతులారా ఇయ్యగలడా? తండ్రి కోపమే ఎన్నడూ ఎరగనివాడు తండ్రి దెబ్బలకి భయపడి 6 రాగం ఆలపించాడు. కొడుకు ఏడుపుకి కనకం పరిగెత్తుకుని వచ్చింది. మనవడి ఏడుపు విని తాత, అమ్మమ్మ పరిగెత్తుకుని వచ్చారు. ఎన్నడూ ఎరగని వింతలా ఆశ్చర్యపోయారు సంగతి విని. ఈరోజు సుబ్బారావుకి ఏం జరిగిందో అంతుబట్టక ఆశ్చర్యపోయారు. వాడికి కాఫీ అలవాటు చేసి ఇవాళ ఇయ్యకుండా వాడిని ఎందుకు ఏడిపిస్తున్నారు? కొట్టడం కూడానా వాడిని అంటూ ఉరిమింది కనకం. బాగానే ఉంది ప్రయోజకత్వం. నోరెరగని పసివాడి మీదలా ఉంటే ప్రయోజకత్వం చూపించడం? మావగారు కాస్త గట్టిగానే దులిపాడు. సందు చూసుకుని కొడుకు కాఫీ గ్లాసు అందుకుంటుంటే గాబరా పడిపోయి ఏం చేయాలో తోచక గబాల్లా గ్లాసు లాక్కుని చేజారినట్టు వదిలేశాడు. గండం గడిచినట్లు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. కష్టపడి సంపాదించిన విషయమంతా నేలపాలయ్యింది. తన ప్రయత్నం విఫలం అవడంతో ఆ కోపం ఎవరి మీద చూపలేక విసవిస ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న సుబ్బారావుకి పిచ్చి పట్టిందన్నట్లు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు ముగ్గురు. తన ప్లాన్ అంతా భగ్నం అయిపోయింది. ఎన్నాళ్ళ నుంచో అనుకుని ఆఖరికి తెగించిన తన యత్నం విఫలమైంది. తాను చనిపోవడానికి తిరుగుండకూడదు. ఏమైనా సరే ఈరోజు ఈ జీవితం అంతం చేసుకోవాల్సిందే. ఇది కాకపోతే ఇంకో రకంగానైనా సరే తను చావాల్సిందే. సుబ్బారావు పట్టుదల పెరిగింది. ఊరవతల చెరువులో పడి చావాలని నిశ్చయించుకున్నాడు సుబ్బారావు. అక్కడైతే సాధారణంగా మనుషులుండరు. అదే అనుకూలమైన చోటని నిశ్చయించుకుని వడివడిగా అక్కడ చేరిన సుబ్బారావుకి అక్కడ నిరాశే ఎదురైంది. ఆ రోజు చాకలి వాళ్ళు రేవు పెట్టుకుని కూర్చున్నారు. వాళ్ళు ఈ రోజంతా అక్కడ నుంచి కదిలే సూచనలు లేకపోవడంతో ఉసూరని తిరుగుముఖం పట్టాడు సుబ్బారావు. వాళ్ళందరూ ఉండగా చెడువులో దూకితే ఎలాగో పైకి లాగక మానరు. చావు తప్పి కన్ను లొట్టపోతుందేమోనని భయపడి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. మరేం చెయ్యాలి? చావడం ఎలాగా? చావడం ఇంత కష్టమా? విసుక్కున్నాడు. ఉరేసుకుంటే? కానీ ఎక్కడా? ఆలోచించాడు అనువైన చోటు కోసం. ఊర్లో లాభం లేదు. ఏ రోడ్డు మీదో ఏ చెట్టుకో వేలాడితే నలుగురు చూసి చివాట్లు పెట్టి ఆ ప్రయత్నం కూడా విఫలం చేయవచ్చు. మామగారి మామిడి తోట నిర్మానుష్యంగా ఉంటుంది.
అక్కడైతే నిరంకుశంగా పని అవుతుందని నిశ్చయించుకుని పొలానికి అడ్డం పడి మోటుబావికి కట్టిన మూకుతాడు విప్పుకుని జోరుగా నడక సాగించాడు. నిర్మానుష్యంగా ఉంటుందనుకున్న తోట సుబ్బారావు అదృష్టం కొద్దో దురదృష్టం కొద్దో గాని ఆ రోజు అక్కడ కూలీలు పనిచేయడం చూసి నీళ్లు గారిపోయాడు. బాబుగారు ఎలా మామిడి చెట్లన్నిటికీ గొవ్వులు తవ్వమన్నారన్న కూలీల జవాబు విని హతాశుడైపోయాడు. ఏమిటిది? ఎక్కడికి వెళ్ళినా చుక్కెదురవుతుంది. చావడానికి కూడా ఇన్ని ఆటంకాలా? చావడం కూడా చేతకాని అసమర్థుడా అతను? ఏం చేయాలో పాలుపోక అలా ఓ చెట్టు మొదట వాలిపోయాడు సుబ్బారావు. ఇంకేం చేయడం? తలపెట్టిన అన్ని ప్రయత్నాలు విఘ్నాలైపోతున్నాయి. ఎలా చావడం? ఎంత ఆలోచించినా తెగని సమస్య అయింది. ఆఖరికి సుబ్బారావుకి ఇక ఇంటికి ముఖం చూడడం కల్లా ఇవాళ్లతో తను ఇంటికి, ఆ ఇంటికేమిటి, మొత్తం ప్రపంచానికే రుణం చెల్లిపోవాలి. చచ్చినా ఇంటికి వెళ్ళకూడదు. ఎలాగైనా చచ్చి తీరాలి. ఇంకా ఒక్కటే మార్గం మిగిలింది, రైలు కింద బుర్ర పెట్టడం. సాయంత్రం 5 గంటలకి కానీ అటు నుంచి రైలు రాదు. అప్పటి వరకు తను బ్రతకక తప్పదు. 12 గంటలు ఎండ మాడిపోతుంటే ఉదయం నుంచి కాఫీ నీళ్లైనా తాగని సుబ్బారావుకి నీరసం వచ్చి కళ్ళు తిరిగినట్లు అయ్యింది. ఏమైనా సరే ఇంటికి వెళ్ళకూడదన్న పంతం కొద్దీ నూతిలో నీళ్లు మొహాన్ని కడుక్కుని కడుపు పట్టినని నీళ్లు తాగి ఓ చెట్టు కింద ఆదమరిచి నిద్రపోయాడు. శాశ్వత నిద్రపోయే ముందు ప్రశాంతంగా హాయిగా నిద్రపోయాడు. హఠాత్తుగా నిద్ర నుంచి మేల్కు వచ్చిన సుబ్బారావు పొద్దు బాగా వాలిపోవడంతో గాబరాగా రైలు కట్టు వైపు నడిచాడు. రైలు లైను చేరి పట్టాల మీద తలపెట్టి పడుకోగానే ఉదయం నుంచి తిండి లేకపోవడం, ఉదయం నుంచి తిరిగిన తిరుగుడు అంతా కలిసి విశ్రాణ వచ్చి చిన్న మగత కమ్మింది. ఎవరో తనని లేవదీసి మొహం మీద నీళ్లు చిలకరించడం తెలిసి తెలివి వచ్చింది సుబ్బారావుకి. ఆ ఊరి కరణం, ఆయన బావమరిది ఊరి చివర షికారుగా వచ్చి సుబ్బారావు రైలు లైను మీద తెలివి తప్పినట్లుగా పడుండడం చూసి పక్కకి తీశారట. కరణం చివాట్లు పెట్టాడు సుబ్బారావుని. మేం రావడం ఇంకో 10 నిమిషాలు గనక ఆలస్యమైతే బలవంతంగా చచ్చిపోయి ఉండేవాడు అన్నారు. సుబ్బారావుకి ఏడవాలో నవ్వాలో తెలియలేదు. చివరి ప్రయత్నం విఫలం అవడంతో కోపం ముంచుకొచ్చింది తనని రక్షించిన వాళ్ళ మీద. వీళ్లే లేకపోతే హాయిగా ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాడు కదా. ఆ కరణం గారు సుబ్బారావు తెలివి తప్పి పడిపోయాడని సుబ్బారావు పరిస్థితికి సానుభూతి చూపుతూ సుబ్బారావు మావుని తిట్టసాగాడు. గొడ్డులా చాకరీ చేయించుకుని సరిగా తిండైనా పెట్టడని దుమ్మెత్తిపోశాడు. అన్నీ వింటూ వీళ్ళెప్పటికి పోతారా అని సుబ్బారావు ఓపికగా కనిపెట్టుకుని కూర్చున్నాడు. ఇంకో గంటలో ప్యాసింజర్ వచ్చే వేళ్లకైనా వీళ్ళు పోతారో పోరో, ఈసారైనా తన కోరిక తీరుతుందో లేదో అని కనిపెట్టుకుని కూర్చున్నాడు. ఆ ప్యాసింజర్ బండి వచ్చి వెళ్లేదాకా వాళ్ళు అలాగే కూర్చుని సుబ్బారావు మావుని ఆడిపోసుకుని తర్వాత సావకాశంగా లేచి తర్వాత వస్తానన్న సుబ్బారావుని వినకుండా ఇంటి దగ్గర దింపుతాం, మళ్ళీ మొహం తిరిగి పడిపోతావు అంటూ చెరో రెక్క పట్టుకుని లేవతీసి బలవంతంగా నడిపించుకుంటూ బయలుదేరారు. గత్యంతరం లేక మనసులో తిట్టుకుంటూ బయలుదేరాడు సుబ్బారావు. సందు మోగాని విడిచిన వాళ్ళు వెళ్ళాక గిరుక్కుని తిరిగి మళ్ళీ వెనక్కి బయలుదేరాడు. ఏదో ఒకటి చేసి తను చావాలి. పట్టు విడవకుండా మళ్ళీ బయలుదేరాడు సుబ్బారావు. విషం కోసం మళ్ళీ ఎరకల వాళ్ళ ఇంటికి వెళితే ఇంకా లేదు బాబు, అయిపోయింది, 2 రోజులు ఆగి వస్తే ఇస్తామన్నారు. మీ విషం కోసం నేను 2 రోజులు కాదు కదా, 2 గంటలు కూడా ఆగను అనుకున్నాడు గట్టిగా. చీకటి పడింది. చెరువు దగ్గర ఎవరూ ఉండరు. చావడానికి ఇదే మంచి సమయం. ఇంకా జాప్యం చేయకూడదని నిశ్చయించుకుని పొలం గట్ల మీద చీకటిలో వడివడిగా నడక సాగించాడు సుబ్బారావు. హఠాత్తుగా నడుస్తున్న సుబ్బారావు కాలికి ఏదో మెత్తగా తగిలి చుట్టుకోవడం, కాలి మీద కాట్లు పడడం అన్నీ ఒక క్షణంలో జరిగిపోయాయి. సుబ్బారావుకి ఏం జరిగిందో తెలుసుకునే లోపలే గుడ్డి వెన్నెల్లో జరజరా పాకే బారెడు పొడుగున్న నల్లతాచు చూసి భయంతో వణికిపోతూ కూలబడిపోయాడు. మృత్యువును ఆహ్వానిస్తూ రకరకాల యత్నాలు అప్పటి వరకు చేసిన సుబ్బారావు ఇప్పుడు మృత్యు భయంతో ప్రాణాల మీద తీపితో సహాయం కోసం గావు కేకలు పెట్టసాగాడు. ఆ నిర్మానుష్యమైన సంజ చీకటి వేళ నోట్లో నుంచి నొరగలు కక్కుతూ ఒంటి మీద తెలివి తప్పిపోతుండగా చప్పున ఒక సంగతి గుర్తుకు వచ్చింది సుబ్బారావుకి. మృత్యువు కూడా తన అసమర్థతని చాటి చెప్పింది అని. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.